హలో వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు యువతకు గొప్ప అవకాశాన్ని కల్పించే అడ్వర్టైజ్మెంట్ మనం ఒకటి చూస్తాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి వారు ఒక అడ్వర్టైజ్మెంట్ని రిలీజ్ చేశారు. ఈ ఇన్స్టిట్యూట్ ఒక అటానమస్ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అలాగే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్. ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఇండియాలో 7 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. భోపాల్, పూణే, అలాగా కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో 7 ఇన్స్టిట్యూట్లు దీని అండర్లో ఉన్నాయి. టు ప్రమోట్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో నాన్ ఫ్యాకల్టీ వేకెన్సీస్ చాలా డిఫరెంట్ క్యాడర్స్లో పడినవి. ఇందులో టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు ఇవ్వబడినాయి. అందులో మొదటగా మనం చూస్తే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సివిల్, ఇందులో ఒక పోస్ట్ ఉంది. అది డైరెక్ట్ రిక్రూట్మెంట్, అన్రిజర్వ్డ్. దీనికి ఏజ్ 40 సంవత్సరాల వరకు ఉంది. అంటే ఏజ్ మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కూడా, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వారి ఎక్స్పీరియన్స్ తోటి 40 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ దీన్ని అప్లై చేసుకోవచ్చు. తర్వాతగా మరొక పోస్ట్ మెడికల్ ఆఫీసర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 1 పోస్ట్. ఇది గ్రూప్ ఏకి సంబంధించింది. లెవెల్ 10 పే స్కేల్ 56,100 పే స్కేల్ ఉంటుంది యాజ్ పర్ 7th CPC ప్లస్ అలవెన్సెస్. తర్వాత ఒక పోస్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఇది కూడా గ్రూప్ ఏకి సంబంధించిన వేకెన్సీ. తర్వాత ఒక పోస్టు ప్రైవేట్ సెక్రటరీ పోస్టు. తర్వాత ఈ డైరెక్ట్ రిక్రూట్మెంటే సూపరింటెండెంట్ పోస్టులు 2 పోస్టులు వేకెన్సీలు పడినాయి. అందులో ఒకటి అన్రిజర్వ్డ్కి, ఒకటి ఓబీసీకి. వీళ్ళు మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అంతేకాకుండా వీది గ్రూప్ బి లెవెల్ 6. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఐటీ విభాగంలో 2 వేకెన్సీస్, ఒకటి ఎస్టీకి, ఒకటి ఈడబ్ల్యూఎస్కి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇది కూడా గ్రూప్ బి. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ బయాలజీ, ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే. ఇందులో 2 వేకెన్సీలు అనౌన్స్ చేశారు. తర్వాత జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్, ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే. ఒక వేకెన్సీ ఉంది, ఇది అన్రిజర్వ్డ్కి. అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్ రాజభాష, అంటే హిందీలో ట్రాన్స్లేటర్గా అపాయింట్ అవుతారు. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే. ఒక వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్, గ్రూప్ బి లెవెల్ 6. తర్వాత జూనియర్ అసిస్టెంట్ మల్టీ స్కిల్, ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే. ఇందులో 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 5 అన్రిజర్వ్డ్, ఒకటి ఓబీసీ. ఇది గ్రూప్ సి లెవెల్ 4. ఎంట్రీ పే వచ్చేటప్పటికి 25,500 ఉంటుంది. తర్వాత మరొక వేకెన్సీ ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ, ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే, ఒక వేకెన్సీ. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్, ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే, అది కూడా ఒక వేకెన్సీ. ఇలాగా కొన్ని వేకెన్సీస్ వారు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కనుక తిరుపతిలో ఉన్న వారికి మరీ ముఖ్యంగా ఉపయోగపడుతుంది. మీరు తిరుపతిలో ఉన్నవాళ్ళు అప్లై చేసుకుంటే ఎంతో దూరం ఎక్కలేదు, అక్కడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడానికి ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మంచి ఉపయోగపడేలాగా ఉన్నది. మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే అర్హతలను బట్టి మీరు అప్లై చేసుకోండి. తర్వాత దీనికి సంబంధించిన వివరాలు కావాలంటే మీరు కన్సర్న్డ్ వెబ్సైట్లోకి వెళ్ళండి. IISER అనే వెబ్సైట్లోకి వెళ్తే మీరు మిగతా విషయాలన్నీ ఎలాగ అప్లై చేయాలి, ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, అందులో మీరు అప్లై చేయండి. దీనికి సంబంధించిన మిగతా వివరాలన్నీ కావాలంటే మీరు సంబంధిత వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ అనే లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. మీరు అందులో వివరాలను చూసి మీ అర్హతలను బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఆఖరు తేదీ ఫిబ్రవరి 2వ తారీఖు 2026. కాబట్టి చాలా టైం ఉంది. కాబట్టి మీరు అప్లై చేసుకుంటే చాలా బెనిఫిట్ పొందవచ్చు. మీకు దగ్గరలోనే ఉద్యోగం దొరకడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.